అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఇంకా దయనీయ స్థితిలోనే ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు. అటు శ్వాస తీసుకోలేడు, అటు అన్నం తినలేక ఆ బాలుడు పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానగా మారింది. తండ్రే నర్స్ అయి నిరంతరం సపర్యలు చేస్తున్నాడు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఇంకా దయనీయ స్థితిలోనే ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు. అటు శ్వాస తీసుకోలేడు, అటు అన్నం తినలేక ఆ బాలుడు పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానగా మారింది. తండ్రే నర్స్ అయి నిరంతరం సపర్యలు చేస్తున్నాడు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబ్లతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. ఈ బాలుడి పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ ఘటన జరిగి నేటికి సంవత్సరం కావస్తోంది. ఈ సంవత్సరం గడిచినా కూడా ఆ కుటుంబంలో ఇంకా విషాదం ఆఘాతంగానే నెలకొంది. తల్లి చనిపోవడం, కొడుకు ఇంకా బెడ్ పైనే ఉండడం, పూర్తిగా కోలుకోలేనటువంటి పరిస్థితి. సోదరి అతడికి వచ్చిన స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడడం ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సంధ్యా థియేటర్ ఘటన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో చూసేందుకు కుటుంబంతో సహా శ్రీతేజ్ తన అభిమాన నటుడి సినిమాను చూసేందుకు అక్కడికి రావడం, తొక్కిసలాట సమయంలో తన తల్లి అక్కడే చనిపోగా శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది తర్వాత అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యంలో ఎలాంటి పరిస్థితులు చక్కబడకపోవడంతో ఇంకా బెడ్ రెస్ట్ లో శ్రీతేజ్ ఉన్నట్టుగా మాత్రం సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోగా మరింత దుఃఖంలో కూరుకుపోయిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. అతని తండ్రి ఇప్పటికీ హాస్పిటల్లోనే అటు డ్యూటీకి వెళ్ళలేక ఇటు కొడుకుని వదులుకోలేక సంవత్సరం పాటు కొడుకు దగ్గరే ఉంటూ అన్ని క్షేమ భాగాలన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటా ఉన్నారు. శ్రీతేజ్ తనంతట తాన అన్నం తీసుకోలేని పరిస్థితి, కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చి శ్వాస కూడా తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి మెడ ముందు భాగంలో రంధ్రం తీసి ట్రియాటోమీ ట్యూబ్ పెట్టి శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబ్లతో ఈ పసిబిడ్డని ఉలుకు పలుకు లేకుండా ఈ ఘటననే దీనికి కారణం అంటూ కూడా తండ్రి అనేక సార్లు విలపిస్తున్నా అప్పుడు ఏదో మంత్రంగా జరిగినటువంటి ఘటన పైన కుటుంబ సభ్యులు ప్రొడక్షన్ స్పందించి ఆర్థికంగా ఆదుకుంటామని, ఉద్యోగం ఇస్తామని, అన్ని విషయాల్లో మేము ఉంటామని చెప్పి పూర్తిగా చేతులెత్తేయడంపై మాత్రం ఆ కుటుంబం ఇంకా రోడ్డు మీదే ఉండి బిక్కున గడుపుతున్నటువంటి పరిస్థితి. ఆకలిపై పైగా తను ఆకలి అవుతుందని ఒక విషయాన్ని సాయిగా కూడా చేయలేనటువంటి పరిస్థితి. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70% దెబ్బతినడం కారణంగా అక్కడ వైద్యులు పిలిచడం, తన చిటికెన వేలు పట్టుకొని నడవాల్సినటువంటి బాబుల్ని చేతుల్లోని ఎత్తుకొని మోయాల్సి వస్తున్నట్టుగా శ్రీతేజ్ తండ్రి గతంలో అనేక సార్లు కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి అందరూ చూసిందే. రోజు సికింద్రాబాద్ లోని ఆసియా ట్రాన్స్ఫర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో కొన్ని నెలలుగా బాబుకి ఫోలో మింగడం, స్పీచ్ మాట్లాడడం థెరపీ తీసుకున్నామని
అక్కడ అడ్మిట్ చేస్తే నెలకు 90,000కు పైగా ఫీజు చెల్లించాల్సి ఉన్నట్టు కూడా తండ్రి ఇప్పటికే ఆ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా ఆ బాలుడు లేవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, కనీసం ఆకలి అవుతుంది, తన బాధ చెప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి దీనికి కారణం అభిమాన హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఘటన అంటూ కూడా గతంలోనే పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని రిమాండ్ చేసినటువంటి ఘటన ఇప్పటికీ ఆ కుటుంబం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉంది ఘటన. ఓకే, థ్యాంక్ యూ శ్రీజ్. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఇంకా దయనీయ స్థితిలోనే ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు. అటు శ్వాస తీసుకోలేడు, అటు అన్నం తినలేక ఆ బాలుడు పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానాగా మారింది. తండ్రే నర్సై నిరంతరం సపర్యలు చేస్తున్నాడు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.